నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్లో రైల్వే కారిడార్ కోసం భూములు ఇచ్చేది లేదంటూ అధికారులను అడ్డుకున్నారు రైతులు రైల్వే కంటైనర్ కోసం స్థల పరిశీలన సర్వే చేస్తున్న సంబంధిత అధికారులతో బుధవారం వాగ్వాదానికి దిగారు రైతులను సంప్రదించకుండా పెగ్ మార్కింగ్ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు రైతులు అక్కడి నుండి అధికారులను వెళ్లిపోవాలని సూచించారు రైతులు కౌన్సిలింగ్ చేయమంటారు కౌన్సిలింగ్ చేసే వాళ్ళు మా భూములు వచ్చి పెగ్ మార్క్ ఇచ్చినప్పుడు ఇచ్చింది అదే మీకు చెప్తున్నా దయచేసి మీరు గ్రహించండి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ ఎప్పుడు చెప్పదు మాకు ఈ పలానా భూమి కావాలా పలానా భూమి కావాలా ఎప్పుడు చెప్పదు మేము ఏంటంటే మా ప్రాజెక్టుకి ఇంత ల్యాండ్ కావాలి అని చెప్తాం అది స్టేట్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఇది అక్వైర్ చేసి ఇస్తే ప్రాజెక్ట్ వస్తుంది లేకపోతే రాదు ప్రాజెక్టు మీకు ఇష్టం లేకపోతే రాదు మా భూములు సర్వేదానికి మీకు ఎవరు హక్కు ఉందా ఎవరైనా రాసిస్తామో చెప్పండి మీకు ఇష్టం లేదు సుల్తానాబాద్ లో ఏ ఒక్క రైతు కూడా దీనికి అంగీకరించట్లేదు దీనికి సంబంధించినటువంటి రైతులు కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి దీన్ని సర్వే చేయలేదు వ్యక్తిగతంగా వచ్చేసి ఐపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి దీన్ని సర్వే చేస్తారు అంటే మన భూములు గవర్నమెంట్ భూములు ఈ యొక్క అధికారుల భూములు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి మన దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కనుక అటువంటి దాన్ని మనం రైతులను ఎదుర్కొని ఏదైనా మంచి మన బతుకులో మనం కాపాడుకోవాలి ఇక్కడ ఈ రైతుల పక్షాన మేము మా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పూర్తి మండల స్థాయి తరఫున మేము ఈ రైతుల కోసం ముందుండి పోరాటం చేస్తాం రానున్న రోజులలో కూడా ఇట్టి కంటైనర్కు వ్యతిరేకంగా మొన్న ఎంఆర్ఓ గారిని కలిసినాం మరి రానున్న రోజులలో కూడా కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది అది కాకుండా కూడా రైతులకు మరియు మా ప్రజా అభిప్రాయం మేరకు వ్యతిరేకంగా ఏమన్నా ప్రభుత్వం గిట్ట నిర్ణయం తీసుకుంటే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయానికి మేము అడ్డుకుంటామని తెలియజేస్తూ రైతులకు తెలియకుండా ఎలాంటి పంజన తీసుకున్నా మేము ఒప్పుకోవడం లేదు మేము దీనికి వ్యతిరేకంగా ఎక్కడికైనా మా ప్రాణాలకైనా మేము సిద్ధపడతాం మేము ఒప్పుకోవడం లేదు మాకు తెలియకుండా ఎలాంటి పర్మిషన్లు ఇచ్చేది లేదు మేము ఒక గుంట భూమి కూడా కదలించేది లేదు గుంట భూమి మేము ఇయ్యము మాకు 20 గుంటలు 30 గుంటల భూమి ఉన్నది కానీ మా పానం పేరే కానీ మేము ఇయ్యము మేము ఎక్కడికైనా వినిపించినా కానీ మేము వస్తాం కానీ సిద్ధాంతం ఉంటాం కానీ దేనికైనా దానికే సిద్ధాంతం ఉంటాం కానీ మేమైతే భూములు అయితే అస్సలు ఇయ్యము ఇలా మా రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుండ్రు వాళ్ళను ఈసారి వదిలిపెట్టినాం మళ్ళీసారి వస్తే తరిమి కొడతాం ఈ సుల్తానాబాద్ గ్రామంలో ఈ కారిడార్ ఏదైతే చేస్తుండ్రో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సాగనిచ్చే పరిస్థితి ఉంటుంది రైతులు గర్జిస్తారు రేపు గర్జించి జై కిసాన్ అంటారు వీళ్ళ బతుకులు బజార్కి ఇచ్చి వీళ్ళను అది మా బతుకులు ఎలా అవుతాయో వాళ్ళ బతుకులు కూడా అలా చేస్తామని రైతులు అబ్జెక్షన్ చేస్తున్నారు కదా సార్ అంటే దీన్ని మరి ఏం చేస్తారు అది అబ్జెక్షన్ అంటే ఇప్పుడు ఇది మేము మా జేసీ గారికి చెప్తాము కలెక్టర్ చెప్పేసి వాళ్ళు ఏం చెప్తారు దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి స్టేజి వద్ద ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు నిలిపేందుకు ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణరావు అంగీకరించారని తెలిపారు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పడాల అజయ్ గౌడ్ ఎక్స్ప్రెస్ బస్ హాల్టింగ్ కోసం కృషి చేసిన ఎంఎస్ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు అజయ్ ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ నిలుపుట కొరకు ఎంఎస్ఆర్ గారిని కలవడం జరిగింది. ఎంఎస్ఆర్ గారు మనకు ఆర్ఎంకి లెటర్ రాసి పంపించినారు. మనకు బస్ స్టాప్ ఇప్పుడు ఓకే అయిపోయింది.
ఎక్స్ప్రెస్ నిలుపుట కొరకు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, హుజరాబాద్, హుస్నాబాద్, వేములవాడ, మంతని, గోదావరి ఖని అన్ని బస్ డిపోలకు వెంటనే పంపడం జరిగింది. కావున ఇప్పుడు నేటి రోజు నుండి ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ కూడా గర్రెపల్లిలో ఆగుతాయి. రైల్వే కారిడార్ కోసం ప్రాణాలు పోయినా కూడా మా భూములు ఇవ్వమంటూ ఆందోళన చేపట్టారు రైతులు, అఖిలపక్ష నేతలు. సుల్తానాబాద్లో రాజీవ్ హైవేపై బాధిత రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి ధర్నా రాస్తారోకో చేపట్టారు. కారిడార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులు. సుమారు అరగంటకు పైగానే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి సముదాయించినా కూడా రైతులు శాంతించలేదు. కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు రైతులు. ఎంఆర్ఓ గ్రామ సందర్శనలో ఉండటం మూలంగా డిప్యూటీ తహసీల్దార్ వచ్చి నచ్చజెప్పారు. దీంతో ఆందోళన తహసీల్దార్ ఆఫీస్కు చేరింది. శుక్రవారం రైల్వే కారిడార్ విషయంలో సంబంధిత రైతులను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని ఎంఆర్ఓ హామీ ఇచ్చినట్లు చెప్పడంతో రైతులు శాంతించారు. ఇక్కడ పంచాయతీ గ్రామ పంచాయతీ కూడా ఒక తీర్మానం చేసిందని చెప్పి వాళ్ళు కూడా ప్రకటన చేశారు. ఏది ఆపుతున్నాము మేము ఎటువంటి పర్మిషన్ అయినా కానీ వెనుకకెళ్ళి అధికారులు వచ్చి సర్వేలు చేయడం జరుగుతుంది. ఎలాంటి సర్వే పనులు చేయాలని చెప్పేసి గారు సర్వే పనులు మేము చేయం, మాకు ఎలాంటి అథెంటిక్స్ లేవు ఇక్కడ అని చెప్పేసి వీళ్ళు ఎంఆర్ఓ గారే వాళ్ళ సంబంధిత పట్టువారిని వాళ్ళు పంపించి వాళ్ళ గిరిజన పట్టువారి గిరిజన సర్వే పనులు వాళ్ళు నిన్న మొదలు పెట్టించారు. ఇన్ఫర్మేషన్ లేని చెప్పేసి ఒక అభివృద్ధి కార్యక్రమం మీద ఒక ప్రాజెక్ట్ పడుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ గురించి సర్వే చేయడానికి వాళ్ళు వచ్చింది. వాళ్ళు రిక్రియేషన్ ఫస్ట్ సర్వే చేసుకున్న తర్వాత మాకు ఇక్కడ మీకు ఆర్డర్ తీసుకుంటాను ఒక రిక్రియేషన్ ఫైల్ చేస్తారు. ఇప్పటి వరకు ఎలాంటి రిక్రియేషన్ కూడా ఫైల్ చేయలేదు. వాళ్ళు రిక్రియేషన్ ఫైల్ చేసిన తర్వాత మా ఆఫీస్ తరఫున అఫీషియల్ గా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఇప్పటికి వాళ్ళు రిక్రియేషన్ ఫైల్ చేయలేదు కాబట్టి మేము ఫర్దర్ యాక్షన్ ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఈ రైల్వే కారిడార్ అంటే ఏంటిది? ఇది ఎవరి కోసం రైల్వే కారిడార్? దేనికోసం రైల్వే కారిడార్? వాళ్ళకి ఇంతమంది అన్యాయం చేసి రైల్వే కారిడార్ దేనికోసం? ఏంటిది? మీ సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని కుమార్ గారు మీకు చెప్పు అన్నారు. రేపు పొద్దున ఈ ఇష్యూ మీద రేపు మార్నింగ్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు సార్. ఆ మీటింగ్ మీరు రండి. ఆ మీటింగ్లో మీ సమస్యలను డిస్కస్ చేసి ఆ సమస్యలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపు పొద్దున 10 గంటల కల్లా ఎంఆర్ఓ గారు రైల్వే కారిడార్ విషయంలో మనకు టైం ఇచ్చారు. రైల్వే కారిడార్ విషయంలో ఎలాంటి మనకు సంకోచించకుండా రైల్వే కారిడార్ బంద్ చేయాలి. మన బతుకులు ఎడారిగా మారిపోతే కనుక ఈ యొక్క రైల్వే కారిడార్ మనకు అవసరం లేదు. ముఖ్యంగా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చెప్పేది ఒకటి, తను చేసేది ఒకటి చెప్తాడు. మనం మొన్న ఏమన్నంటే ఎలాంటి సర్వే పనులు చేయనాడు, నిన్న సర్వే పనులు చేయించి మళ్ళీ రేపు మన బతుకు మనం కాపాడుకోనికి పర్ఫెక్ట్ గా మనం ఎంఆర్ఓ గారికి నిలదీసి అడుక్కుంటూ మన జాగాలు మనం కాపాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎలిగేడు మండల మైనారిటీ సెల్ అధ్యక్షునిగా ఎండి రహీంను నియమించినట్లు చైర్మన్ మోసిన్ ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎలిగేడు మండల బీసీసీఎల్ అధ్యక్షునిగా ముప్పిరితోట గ్రామానికి చెందిన పెద్దోళ్ల ఐలయ్య యాదవ్ను నియమించినట్లు ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. నియామకానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ భానుప్రసాద్, కొండూరి రవీందర్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.